నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం. సూపర్ 6 పథకాల అమలుపై చర్చించే ఛాన్స్. మంత్రిగా చార్జ్ తీసుకున్న లోకేష్. సచివాలయంలో పూజల అనంతరం బాధితుల స్వీకరణ. బీఆర్ఎస్ ను వీడిన జగిత్యాల ఎమ్మెల్యే. నాటి చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని కేటీఆర్ ట్వీట్. పులివెందులలో కొనసాగుతున్న జగన్ టూర్. మధ్యాహ్నం వరకు ప్రజా దర్బార్. ఈ నెల 27న పోలవరానికి విదేశీ నిపుణులు. ప్రాజెక్ట్ స్థితిగతులపై అధ్యయనం. కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు. తొలి రోజు 280 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం. మంత్రిగా నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న లోకేష్ కు పండితులు వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్ కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का सदापूर्वक निर्वहन करूंगा. माननीय राष्ट्रपति महोदय, आपकी अनुमति हो तो समारोह का समापन किया जाए.
तो ये शपथ ग्रहण समारोह कार्यक्रम आप देख కాసేపట్లో 18వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉండనున్నాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ ఉండదు. సమావేశాల తొలి రోజే దాదాపు 280 మంది లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ్యులతో ప్రోటెం స్పీకర్ మెహతా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రధాని తర్వాత సీనియారిటీ ఆధారంగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆపై మనోహర్ లాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ మంత్రుల తర్వాత స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం కాసేపట్లో 18వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ ఉండదు. సమావేశాల తొలి రోజే దాదాపు 280 మంది లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ మెహతా ప్రమాణం స్వీకారం చేయిస్తారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రధాని తర్వాత సీనియారిటీ ఆధారంగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆపై మనోహర్ లాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇది. అయితే వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్పీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ మొత్తం 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై కూడా మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైన చర్చించినట్లుగా తెలుస్తోంది. జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వం హయాంలో ఎసైడ్ భూముల రిజిస్ట్రేషన్లపైన వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. అలాగే ఉద్యోగాల బదిలీలపైన కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. శాఖల వారీగా మంత్రుల పనితీరు ఎలా ఉండాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు నాయుడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, కొద్దిసేపు క్రితమే సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెగా డిఎస్సీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఫైల్స్ పైన సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫైల్స్ కు సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలపైన కూడా ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు అటు పోలవరంలో పర్యటించారు, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో కూడా పర్యటించారు. పోలవరం రాజధానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన కూడా ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ అప్పులు తీసుకొచ్చినప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించలేదు. అందువలనే ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తున్నాయనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులపైన కూడా ఏపీ కేబినెట్ చర్చించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు వివిధ శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కొన్ని కీలక శాఖలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో పాటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అప్పులు, అదేవిధంగా ఆదాయాలపైన కూడా కొన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలపైన కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మాత్రం మొదటిసారి కేబినెట్ భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలక అంశాలపైన కేబినెట్ చర్చించడంతో పాటు అటు మెగా డిఎస్సీ, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి సంతకాలపైన కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు మిగిలినటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో విడిగా సమావేశమయ్యే అవకాశం ఉంది. మొదటిసారి కేబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కూడా ఈ కేబినెట్ భేటీలో పాల్గొంటూ ఉన్నారు. సో ఈ కేబినెట్ భేటీ తర్వాత ఇటు మంత్రులతో కూడా సీఎం చంద్రబాబు విడిగా సమావేశం అవుతారు. తమ తమ శాఖలకు సంబంధించి విధులు ఏ విధంగా నిర్వర్తించాలనే అంశంపైన కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గనుల భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని బ్లాక్ నంబర్ 3 రూమ్ నంబర్ 207లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అన్నారు కొల్లు రవీంద్ర. అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని అన్నారు. ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. 2 శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తామని చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందన్నారు. 2004-2006లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆందోళనను ఉధృతం చేయడం ద్వారా గట్టిగా ప్రతిస్పందించి చివరికి కాంగ్రెస్ తల వంచిందని కేటీఆర్ ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి శ్రీశైలం నల్లమల్ల ఘాట్ రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లనున్నారు. క్షేత్రానికి చేరుకున్న అనంతరం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు శ్రీ భ్రమరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దర్శన అనంతరం తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. పవర్ హౌస్ పరిశీలన అనంతరం భట్టి విక్రమార్క తెలంగాణ పవర్ హౌస్ కు సంబంధించిన జెన్కో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ జెన్కో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నేడు రేపు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎంపీలకు రాష్ట్రానికి చెందిన అంశాలపై పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు అధిష్టానంతో ముఖ్యంగా మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన
తర్వాత పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన రేవంత్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గం విస్తరించనున్నట్లు సమాచారం. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి పెద్దలతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలు చేరిన వారికొచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటు లభించలేదు. మొత్తంగా మరో 6గురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 4గురికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇవాళ నీట్ పై కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి భేటీ కానుంది. నీట్ పేపర్ లీక్ పై విద్యార్థి సంఘాలతో పాటు ఆయా విపక్ష పార్టీలు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. కొద్ది రోజులుగా ఈ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. మరోవైపు ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై కమిటీని నియమించింది. నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకిషన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. 7గురు సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 2 నెలలుగా విద్యాశాఖకు నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశించింది. హీరో అక్కినేని నాగార్జున ఓ అభిమానికి క్షమాపణ చెప్పారు. ముంబై ఎయిర్పోర్ట్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నాగార్జున ఎక్స్ ద్వారా క్షమాపణ చెప్పారు. నాగార్జున కుబేరా మూవీ షూటింగ్ కోసం ధనుష్ తో కలిసి ముంబై వెళ్లారు. ముంబై ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఓ అభిమాని నాగార్జునతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. దీంతో పక్కనే ఉన్న నాగార్జున సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమానికి ఈడ్చి పడేశారు. చాలా వేగంగా వెనక్కి లాగడంతో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది సెక్యూరిటీ తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే వీడియో వైరల్ గా మారి విమర్శలు రావడంతో దీనిపై నాగార్జున స్పందించి క్షమాపణ చెప్పారు. काम कर रहे हैं, हम लोग भी काम कर रहे हैं। आओ बाजू ना, क्या कर रहे हो सर? नागा सर वो मोबाइल पीछे लो, मोबाइल पीछे काम कर रहे हैं, हम लोग भी काम कर रहे हैं। आओ बाजू ना, क्या कर रहे हो
नागा सर नमस्ते। वो मोबाइल पीछे चलिए। काम कर रहे हैं, हम लोग भी काम कर रहे हैं ना। आओ ఈసారి హజ్ యాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. సౌదీ అరేబియాలో విపరీతమైన వేడి పరిస్థితుల కారణంగా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 83% మంది అనధికారికంగా వచ్చిన వారే అని సౌదీ ఆరోగ్య మంత్రి తెలిపారు. 95 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, వీరిలో కొందరికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు రాజధాని రియాద్కు విమానంలో తరలించినట్లుగా చెప్పారు. మృతుల్లో చాలా మంది వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వారి గుర్తింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలిపారు. మృతి చెందిన వారిని మక్కాలోనే పూడ్చిపెడుతున్నట్లు చెప్పారు. మృతుల్లో 660 మంది ఈజిప్షియన్లు ఉన్నారు. వారిలో 31 మంది అనధికారికంగా వచ్చిన వారే ఉన్నారు. ఈసారి ఈజిప్ట్ నుంచి 50,000 మంది యాత్రికులు మక్కాను సందర్శించారు. మృతుల్లో 165 మంది ఇండోనేషియా వారు కాగా 98 మంది భారతీయులు ఉన్నారు. జోర్డాన్, ట్యునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియాకు చెందిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. 2 అమెరికా పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. హజ్ యాత్ర సందర్భంగా 2015లో మక్కాలోని మీనాలో జరిగిన తొక్కుసలాటలో 2400 మందికి పైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఘటన కాగా అంతకుముందు 1990లో జరిగిన తొక్కిసలాటలో 1426 మంది మృతి చెందారు. ఈసారి మక్కాలో 46 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడిని భరించలేక 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. T20 ప్రపంచ కప్ 2024లో ఆసక్తికర పోరుకు వేలైంది. సూపర్ 8 మ్యాచ్ గ్రూప్ 1లో భాగంగా ఇవాళ భారత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. సెయింట్ లూయిస్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుసగా 3వ మ్యాచ్లోనూ గెలిచి గ్రూప్ టాపర్గా నిలవడమే కాకుండా సెమీఫైనల్లో అడుగు పెట్టాలని టీమిండియా చూస్తుంది. భారత్కు సెమీ స్థానం దాదాపుగా ఖాయమైనప్పటికీ ఆసీస్ మ్యాచ్లో నెగ్గితే నేరుగా ముందంజు వేస్తుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి కారణంగా సెమీస్ చేరాలంటే టీమిండియా మ్యాచ్లో గెలవడం ఆస్ట్రేలియాకు తప్పనిసరి అయింది. అయితే వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ సహా ఐసీసీ ఈవెంట్లో ఎన్నోసార్లు ఆసీస్ చేతిలో పరాజయం పాలైన భారత్కు ఈసారి ఆస్ట్రేలియాను త్వరగా ఇంటికి పంపించేందుకు ఇదే మంచి అవకాశం అని చెప్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. भारत के संविधान की निर्दिष्ट दिशा के अनुसार जन सामान्य के सपनों को पूरा करना। साथियों, देश की जनता ने हमें तीसरी बार मौका दिया है। ये बहुत ही महान विजय है, बहुत ही भव्य विजय है और तब हमारा दायित्व भी 3 गुना बढ़ जाता है। और इसलिए मैं आज देशवासियों को विश्वास दिलाता हूं कि आपने हमें जो तीसरी बार मौका दिया है, 2 बार सरकार चलाने का अनुभव हमारे साथ जुड़ा है। मैं देशवासियों को आज विश्वास दिलाता हूं कि हमारे तीसरे कार्यकाल में हम पहले से 3 गुना ज्यादा मेहनत करेंगे। हम परिणामों को भी 3 गुना ला करके रहेंगे और इस संकल्प के साथ हम इस नए कार्यभार को लेकर के आगे चल रहे हैं। माननीय सभी सांसदों से देश को बहुत सी अपेक्षाएं हैं। मैं सभी सांसदों से आग्रह करूंगा कि जनहित के लिए, लोक सेवा के लिए हम इस अवसर का उपयोग करें
और हर संभव हम जनहित में कदम उठाएं। देश की जनता विपक्ष से अच्छे कदमों की अपेक्षा रखती है। अब तक जो निराशा मिली है, शायद इस 18वीं लोकसभा में विपक्ष देश के सामान्य नागरिकों की विपक्ष के नाते उनकी भूमिका की अपेक्षा करता है, लोकतंत्र की गरिमा को बनाए रखने की अपेक्षा करता है। मैं आशा करता हूं कि विपक्ष उस पर खरा उतरेगा। साथियों, सदन में सामान्य मानवीय की अपेक्षा रहती है डिबेट की, विजिलेंस की। लोगों को अपेक्षा नहीं है कि नखरे होते रहे, ड्रामा होते रहे, डिस्टर्बेंस होता रहे। लोग सब्सटेंस चाहते हैं, स्लोगन नहीं चाहते हैं। देश को एक अच्छे विपक्ष की आवश्यकता है, जिम्मेवार विपक्ष की आवश्यकता है, और मुझे पक्का विश्वास है कि इस 18वीं लोकसभा में हमारे जो सांसद जीत करके आए हैं, वो सामान्य मानवीय की इन अपेक्षाओं को पूर्ण करने का प्रयास करेंगे। साथियों, विकसित भारत के हमारे संकल्प को पूरा करने के लिए हम सबका दायित्व है। हम मिलकर के उस दायित्व को निभाएंगे। जनता का विश्वास हम और मजबूत करेंगे। 25 करोड़ नागरिकों का गरीबी से बाहर निकलना एक नया विश्वास पैदा करता है कि हम भारत को गरीबी से मुक्त करने में बहुत जल्द सफलता प्राप्त कर सकते हैं, और ये मानव जाति की बहुत बड़ी सेवा होगी। हमारे देश के लोग 140 करोड़ नागरिक परिश्रम करने में कोई कमी नहीं रखते हैं। हम उनको ज्यादा से ज्यादा अवसर जुटाएं, इसी एक कल्पना। और हमारा ये सदन वो एक संकल्प का सदन बने। हमारी 18वीं लोकसभा संकल्पों से भरी हुई हो, ताकि सामान्य मानवीय के सपने साकार हो। साथियों, मैं फिर एक बार विशेष करके नए सांसदों को बहुत बहुत बधाई देता हूं, सभी सांसदों का अभिनंदन करता हूं, और अनेक अनेक अपेक्षाओं के साथ आइए हम सब मिलकर के देश की जनता ने जो नया दायित्व दिया है उसको बखूबी निभाएं, समर्पण भाव से निभाएं। बहुत बहुत धन्यवाद साथियों। రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్. స్టే ట్యూన్డ్.